ఇక్కడ కల్కిలో అశ్వత్థామ, కల్కి అండ్ చంబాల తర్వాత ఇంకొక ఇంపాక్ట్ ఉన్న నగరం గురించి చూపించారు, కాశీనగరం. కాశీనగరంలో దానికి ఇదే మొదటి నగరం, ఇదే లాస్ట్ చిట్ట నగరం అన్నట్టు కూడా చూపించారు. అసలు కాశీకి సంబంధించినటువంటి ఎన్నో కథలు ఉన్నాయి. కాశీలో ఉన్నటువంటి క్షేత్రానికి సంబంధించిన మహిమలు కావచ్చు, దాని చుట్టూ ఉన్నటువంటి ఘోరాలు కానీ, అఘోరాలు కానీ, లేకపోతే క్షేత్ర పాలకులు కానీ, ఇలా చాలా విషయాలు ఉన్నాయి. దాని కాశీ నగరానికి సంబంధించిన విశిష్టత గురించి, అక్కడ ఉన్న ప్రత్యేకతల గురించి చెప్పమంటే గురుగారు మీ మాటల్లో. మహాభారతం ఆరంభమే కాశీ స్మరణతో ఉంటుంది. కాశీ మహారాజు కుమార్తెలు అంబ, అంబిక, అంబాలిక. ఓకే, అక్కడ కాశీ ప్రస్తావన, స్మరణ. మనం చెప్పుకోవాలి కాశ్యాంత మరణాన్ముక్తి. అఖండ భారతాన్ని ఒకటి చేసే నిమిత్తమై వేదంతో సహా పురాణ ప్రపంచం అంతా కూడా రామేశ్వరం, కాశీ అనే సంబంధాన్ని మనకు సూచించింది. ఈ రెండింటినీ దర్శనం చేసుకోవడం ద్వారా అఖండ భారతం అంటే ఉత్తర దక్షిణాలు భేదాలు లేవు, ఒక్కటే అనే ఆలోచన. అత్యంత పురాతనమైన నగరం కాశీనగరం. ఎందుకని? నది, గంగా నది. ఎందుకని? అత్యంత పురాతనమైన నది, మన దేశంలో అత్యంత పొడవైన నది. నాగరికత, సివిలైజేషన్ డెవలప్ కావాలి అంటే నీళ్లు కావాలి. ఎక్కడ నీళ్లు ఉంటాయో అక్కడ ఆర్ద్రత, తడి, చెమ్మదనం, ప్రేమ, కల్చర్. నీళ్లుంటే వంట చేసుకుంటాం, కాళ్ళు కడుక్కుంటాం, స్నానం చేస్తాం, శుభ్రత పాటిస్తాం, ఉన్న స్థితి నుంచి ఉన్నత స్థితికి ప్రయాణం చేసే ప్రయత్నం చేస్తాం. ఆఫ్ఘనిస్తాన్ లేక ఇతర ఇస్లామిక్ కంట్రీస్ ఏవైతే మనం చెప్పుకుంటూ ఉన్నామో అక్కడ నీళ్లు లేవు. ఆ కారణం చేత బర్నింగ్ సెన్సేషన్తో ఉండే పెట్రోలియం లాంటి వాయువులు ఉన్న కారణం చేత మనుషులలో కోపం ఎక్కువ, విధ్వంసవాదన ఎక్కువ. నదుల పక్కన నాగరికత విలసిల్లుతుంది కనుక గంగా నది ఒడ్డున ఒక గంగా నదేనా, ఓ పక్కన యమునా నది కూడా ఉంటుంది, అంతర్వాహినిగా సరస్వతి నది కూడా ఉంటుంది. కనుక అత్యంత పురాతనమైన నగరం కాశీ నగరం. సమస్త పాపాలు తొలగిపోవాలి, కాశీకి వెళితే పోతుంది. కాశీకి పోయాను రామహరి అన్న సినిమా పాటలు కూడా మనం విన్నమాళ్ళమేగా. అదేదో రేలంగి గిరిజ అనుకుంటాము. అలాగే సమస్త పాపాలు తొలగించుకోవడం కోసం పూర్వకాలంలో కాశీ నగరానికి వెళ్ళే వాళ్ళంతా కూడా మధ్యలో కాశీ మజిలీ కథలు అన్న పేరుటి కథలు కూడా వినేవాళ్ళు, కాశీ మజిలీ కథలు చెప్పుకునేవాళ్ళు. యాత్రా చరిత్రలలో ట్రావెలాగ్ అంటూ ఉంటాం మనం. ప్రయాణాలు చేసే సందర్భంగా ఏర్పడే అనుభవాలన్నింటినీ కూడా పుస్తకంగా గుదిగూర్చితే ట్రావెలాగ్. కాశీ యాత్రా చరిత్ర ఏనుగుల వీరాస్వామి వ్రాసినటువంటి తొలి యాత్రా చరిత్ర గ్రంథం తెలుగువారికి సంబంధించినంత మట్టుకి. మద్రాసులో ఉండే లాయర్ కాశీకి నడుచుకుంటూ వెళ్ళాడు 200 ఏళ్ల క్రింద, ఒక పుస్తకం కాశీ యాత్ర. కాశీ నగరంలో ఒక సంస్కృతి, ఒక సభ్యత, ఒక సంస్కారం. అక్కడ శివ కేశవ అన్న భేదం లేకుండా సమస్త దేవతలను పూజించడం, కాశీ నగరానికి గ్రామదేవతగా అమ్మవారిని పూజించడం, కాలభైరవుడిగా జంతు జీవజాలం పట్ల మనప ఉండేటటువంటి ప్రేమ మమకారాలని పెంచి పోషించే విధంగా సమస్త జీవకోటి సమానమే అని చెప్పి కాశీ నగర రక్షకుడు కాలభైరవుడు అని చెప్పడం, అక్కడ నాది అనేది ఏది ఉండకుండా చూడాలి అని చెప్పడం. హరిశ్చంద్రుడి కథ నుంచి పురాణాల్లో గమనిస్తే ఎవరండి కాశీకి పోని వాళ్ళు? అందరూ కాశీకి పోయేవాళ్ళే. ఆ కాశీకి పోయే సమయంలో కాశీలో ఉండే ప్రత్యేకతలు అనేకం. అక్కడ కాకులు విహరించవు, అక్కడ చెవులు నిక్కబడుచుకుంటాయి. సాక్షాత్తు ఈశ్వరుడే శ్రీమన్నారాయణమూర్తి చెవిలో మనకు తారక మంత్రం రామరామ ఉపదేశిస్తాడు, నారాయణమును ఉపదేశిస్తాడు. కాశ్యాంత మరణాన్ముక్తి అన్నమాట సుప్రసిద్ధం. కాశీలో మరణిస్తే ఇక ముక్తి కైవల్యం. సో కాశీ అన్ని పురాణాలలో శివపురాణం, విష్ణు పురాణం, బ్రహ్మవైవర్త పురాణం, దేవీ భాగవతం, ఏ పురాణమైనా ఆ పురాణ నామానికి సంబంధించిన దైవభావాన్నే ప్రస్తుతించాలి. కానీ అంటే దేవీ భాగవతం దేవి గురించి, విష్ణు పురాణం విష్ణువు గురించి, శివపురాణం శివుడి గురించి. కానీ అన్ని పురాణాలలో కూడా కాశీ ప్రస్తావన ఉంది. అన్ని కథలు కాశీకి చేరవలసినవే. అలాంటి ఆ కాశీ నగరాన్ని విధ్వంసం చేస్తే సనాతన భారతీయ సంస్కృతి విచ్ఛిన్నమవుతుంది. ఈ దేశానికి ఒక సంస్కృతి ఉంది, ఒక కల్చర్ ఉంది. ఒక దేశాన్ని మనం గెలవాలి అంటే ఆ దేశానికి సంబంధించిన కల్చర్ని పాడు చేయాలి. కాశీని పాడు చేస్తే చాలు.
ఈ దేశానికి సంబంధించిన విజ్ఞానం అంతా విధ్వంసం అవుతుంది. మహా పండితులు కూడా బౌద్ధంతో సహా జైనంతో సహా వాళ్ళ పుస్తకాలలో కాశీ ప్రస్తావన ఉంది. ఏం చేసేవాళ్ళంటే అంతా చదువుకున్నాక హైయర్ ఎడ్యుకేషన్ గురించి కాశీ వెళ్ళాలి. అబ్బాయి, ఈ సంస్కృతి మన జీవితంలో ఎంత ముడిపడిపోయింది, కాశీ అనేది ఎంత ముడిపడిపోయింది అంటే రోజువారీగా వివాహాలు చేసుకునే మనమంతా కూడా చూసే సందర్భాలలో ఎక్కడ పెళ్లి జరిగినా ఆ పెళ్లిలో కాశీ యాత్ర ఒకటి ఉంటుంది. పిల్లవాడు హైయర్ ఎడ్యుకేషన్ కోసం ఇక్కడ అయిపోయిందిలే, స్నాతకోత్సవం అయిపోయింది, ఇక్కడ అయిపోయాక హైయర్ ఎడ్యుకేషన్ వెళ్తూ ఉంటే బావమరిది వస్తాడు, ఏం పోతారని మా అక్కయ్యని ఇస్తానంటాడు. దేర్ఫోర్ నిత్య జీవితంలో కాశీకి వెళ్ళాలి, అక్కడ సంస్కృతిని మనం అధ్యయనం చెయ్యాలి. ఇది కనుక ఈ దేశాల వాళ్ళు కానీ, కలిపురుషుడు కావచ్చు, ఇతర మతాల వాళ్ళు కావచ్చు, ఇతర ధర్మాల వాళ్ళు కావచ్చు, కాశీ సంస్కృతిని విధ్వంసం చేస్తే చాలు, ఈ దేశం గెలవచ్చు. ఓకే. కల్కి ఆగమనాన్ని నిరోధించాలి. కలి పెట్టుకున్న మొదటి స్టెప్ ఏంటంటే కలిపురుషుడి ప్రవేశం ఈ భూమి మీద కృష్ణుడు ఉన్నంతకాలం కుదరలేదు. ధర్మరాజు రాజ్యానికి వచ్చిన తర్వాత 32 ఏళ్ల వరకు కృష్ణుడు అలాగే ఉన్నాడు ద్వారకలో. కాబట్టి కలిపురుషుడికి ఈ భూమి మీద కాలు మోపు పెట్టడానికి, పాదం మోపడానికి అవకాశం రాలా. కృష్ణుడు వెళ్ళిపోయినది మొదలుగా వచ్చేసాడు. కల్కి రావడం కంటే ముందు కలి 4 పాదాలలో ఒకే పాదం మీద ధర్మం, అది కూడా పోతుంది ఇక మెల్లిమెల్లిగా. ఈ సమయంలో పూర్ణాయుర్దాయం 120 ఏళ్ళు కలియుగానికి సంబంధించి, అది 20 ఏళ్లకే పడిపోతుంది. 270 రోజుల పాటు గర్భంలో తల్లి 9 నెలలు మోసేటటువంటి వృత్తాంతం కాస్త 4 నెలలకే 5 నెలలకే సగానికి సగం పడిపోతుంటుంది. కృతయుగంలో 300 ఏళ్ళు, త్రేతాయుగంలో 240, ద్వాపరయుగంలో 180, కలి 120. ఇది ఆయుర్దాయ ప్రమాణం. మహాభారత యుద్ధంలో కృష్ణుడి ఆయుర్దాయం 184 సంవత్సరాలు. మన కథలోకి వచ్చేస్తే ఈ కలి కాశీనగరాన్ని విధ్వంసం చేస్తే చాలు, కాశీనగరం లేకుండా ఆ పైన తనది అనే కాంప్లెక్సిటీ, సుపీరియారిటీ, ఐఆమ్ ద సుప్రీం, కలిలో ఉండే అంశం ఒకటే. కల్కి పురాణంలో కలి ఎలా ఉద్భవించాడు అని చెబితే రామరామ అని మన చెవులు మూసుకుంటాం. సోదరీ సోదరుల మధ్య శారీరక బంధం ఏర్పడడంతో మళ్ళీ అబ్బాయి అమ్మాయి జన్మిస్తారు. అలా జన్మించిన అమ్మాయి అబ్బాయి వాళ్ళు సోదరీ సోదరులే, వాళ్ళు మళ్ళీ శారీరక సంబంధం నా శ్రీలంకి ఈర్తయే దేత ఇలా మనం అనకూడదు కానీ తప్పదు, పురాణంలో ఉంది. మళ్ళీ వాళ్ళు మూడోసారి సోదరీ సోదరుల మధ్య ఇలా 3 తరాల పాటు అదే అనైతిక అనుబంధం, శారీరక బంధం సాగడంతో పుట్టిన వ్యక్తి కలి. పుట్టే సమయం ఎలా పుట్టాడు? ఎడమ చేతితో దిగువ భాగం, కుడి చేతితో నాలుక ఇలా పట్టుకొని గర్భంలోంచి జన్మించాడు వీడు కలి. అంటే ఈ కలికాలం అంతా కూడా నాలిక దోషాన్ని చేస్తుంది, అబద్ధాలు ఆడుతుంది, అడ్డమైనవి లోపటేస్తుంటుంది. రెండవది దిగువ భాగం, నాభికి దిగువన ఉండేటటువంటి ఈ జననేంద్రియ వ్యవస్థ కారణంగానే వావి వరస లేకుండా అనైతికంగా పలు సంబంధాలు అధర్మపరంగా, ఇవి రెండే కలి ఫోకస్ చేసేవి. ఈ రెండింటినీ మనం కొనసాగించాలి, ఇవి తప్పు అని చెప్పేది కాశీ. కనుక కాశీ పైన మనం కట్టుకుంటే కాశీ లేకుండా సినిమా తీసిన వాళ్ళు, 100 కోట్లు ఖర్చు పెట్టేవాళ్ళు ఈ మాత్రం జ్ఞానం తెలుసుకోకుండా నిర్మిస్తారా? అద్భుతమైన రీసెర్చ్ వర్క్ చేసిన తర్వాత వచ్చిన సినిమా కల్కి. ఎప్పుడో ఒకసారి మనం చెప్పుకున్నట్టు మాయాబజార్ ముందు మాయాబజార్ తర్వాత అని ఎలా మనం చెప్పుకుంటామో కల్కికి ముందు కల్కికి తర్వాత అని చెప్పుకో.